అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనం 1952-53 కాకా కాలేకర్ కమిషన్ నుంచి ఈ హిస్టరీ చూస్తే అక్కడి నుంచి కూడా మనకు జరుగుతుంది. గత ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కానీ ఓబీసీల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోలేకపోయినాయి. కాకా కాలేకర్ కమిషన్ 1953లో ఏర్పాటు చేస్తే 55లో సబ్మిట్ చేసినప్పటికీ కూడా దాన్ని ఆ రోజున్న నెహ్రూ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేకపోయింది, దాన్ని గుట్ట దాఖలు చేసింది. తర్వాత వచ్చినటువంటి 1978లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో వచ్చినటువంటి మండల్ కమిషన్ ఢిల్లీలో తన రిపోర్ట్ సబ్మిట్ చేస్తే కూడా అప్పుడున్నటువంటి ఆ గవర్నమెంట్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయక అది వీపీ సింగ్ 1990 వచ్చేంత వరకు కూడా అది గుట్ట దాఖలు. 1990లో వీపీ సింగ్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసిండో అప్పుడు ఈ ఏదైతే థర్డ్ ఫ్రంట్ ఏర్పడిన ఫ్రంట్ ఉందో అందులో ఈ ప్రధానంగా ఈ బీజేపీ సంబంధించినటువంటి వ్యవస్థ ఈ మండల్ ఉద్యమానికి వ్యతిరేకంగా కమెండల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఓబీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తున్నారు అంటే ఈ బీజేపీ యొక్క రక్తంలోనే ఈ రిజర్వేషన్ వ్యతిరేకమైన పాలసీ వాళ్ళ ఫండమెంటల్లోనే ఉందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఆ రోజున్న మండల్ మూవ్మెంట్కి అనుకూలంగా ఎన్నో పార్టీలు, బహుజన పార్టీలు, బీఎస్పీ, కాంశీరామ్ ఆ రోజు మండల్ మూవ్మెంట్కి ఎంతో అనుకూలంగా దేశం మొత్తం ఉద్యమం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ చేయడం ద్వారా ఆ 27% నిలవడం జరిగింది. అంటే ఆ రోజు మండల్ 27% వ్యతిరేకంగా కూడా కమండల్ మూవ్మెంట్ కానీ ఈ రిజర్వేషన్ వ్యతిరేకంగా కానీ పోరాడింది. మొత్తం ఈ వ్యతిరేకంగా పోరాడింది ఈ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ వ్యతిరేక శక్తులే ఆ రోజు పోరాడడం జరిగింది. అంటే వీళ్ళకి మొదటి నుంచి కూడా ఈ రిజర్వేషన్లు అనేది వాళ్ళ ఫండమెంటల్ రైట్లోనే రిజర్వేషన్ ఈ వర్గాలకు ఇవ్వాలనేది వాళ్ళ లేదనేది మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత వచ్చినటువంటి ఇందిరా సహాని కేసు 1992 తీర్పు అది పెద్ద గొడ్డలు పెట్టు 50% సీలింగ్ ఇచ్చింది. ఆ రోజు 9 మంది జడ్జీలో 8 మంది దానికి మెజార్టీగా సపోర్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి చూస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగా రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆర్థిక కోణంలో రిజర్వేషన్ ఇవ్వాలని ఎక్కడ లేదు. అయినప్పటికీ కూడా ఒకరోజు లోక్సభ, రెండో రోజు రాజ్యసభ, మూడో రోజు రాష్ట్రపతి అని 3 రోజుల్లో ఎవరు పోరాడలేదు, ఎవరు చేయలేదు. అయినప్పటికీ కూడా ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఆయనలో ఒక చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని ఆ రిపోర్ట్లో కూడా ఎక్కడ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని ఎక్కడ లేదు. వాళ్ళ కోసం సపరేటు కార్పొరేషన్లు పెట్టాలి, ప్రభుత్వ పథకాలు, వివిధ పథకాల రూపంలో వాళ్ళ డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని ఉంది. కానీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఎక్కడ లేకున్నప్పటికీ దాన్ని బేస్ చేసుకొని ఏదో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తీసుకురావడం జరిగింది. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 10% ఓసీలు అప్పర్ క్యాస్ట్ జనాభా లేకున్నా కూడా వాళ్ళకు 10% రిజర్వేషన్ వాళ్ళకు అమలు అవుతుంది. అంటే దానికి మనకు ఆధారం ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ నుంచి డిఎస్సీ ఎగ్జామ్స్ వరకు కటాఫ్లు చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పోలిస్తే వాళ్ళకి తక్కువ కటాఫ్ ఉంది. ఎవరైతే ఈ రిజర్వేషన్ వ్యతిరేకులు ఉన్నారో మెరిట్ దెబ్బతింటుంది అంటున్నారో వాళ్ళు ఈరోజు ఈడబ్ల్యూఎస్లో మీరు ఏ విధంగా పొందుతున్నారు? తక్కువ మార్క్స్ యూపీఎస్సీ నుంచి డిఎస్సీ వరకు వస్తున్నాయి కదా, మరి దీనికి మీరు సమాధానం చెప్తారా అని నేను అడుగుతున్నాను. అంటే ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే మెరిట్ దెబ్బతింటుంది. మరి ఈరోజు ఏ విధంగా మీకు తక్కువ స్కోర్తో యూపీఎస్సీ నుంచి డిఎస్సీ స్టేట్లో ఉన్న డిఎస్సీ ఎగ్జామ్స్ వరకు అంటే గ్రూప్ 4 ఎగ్జామ్స్ వరకు తక్కువ మార్క్స్తో మీరు ఏ విధంగా పొందుతున్నారు? అయినప్పటికీ వీళ్ళకు అది వీళ్ళకు అంతలేదు. అయితే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు దాన్ని కోర్టుకు పోయి అడ్డుకోవడం, అక్కడ నుంచి సుప్రీంకోర్టులో అడ్డుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధి ఉందా లేదని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్ళి కొట్లాడాల్సిన వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఏదైతే ఇనిషియేట్ చేసిందో దానికి అభినందిస్తూనే మీ చిత్తశుద్ధిని మరింత నిలుపుకోవాలి. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకుపోయి ఈ ధర్నాన్ని ఇక్కడ కాదు ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా అన్ని సంఘాలను, అన్ని పార్టీలను చేస్తేనే కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఏదైతే తమిళనాడు గవర్నమెంట్లో ఏదైతే 9వ షెడ్యూల్ చేర్చి రాజ్యాంగ రక్షణ ఇచ్చిందో ఇక్కడ కూడా మనకు 42%కు రక్షణ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది ఈ బిల్లు పెండింగ్లో అంటే గవర్నర్తో పంచాయతీరాజ్ చట్టం, విద్యా ఉద్యోగాలలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. మళ్ళీ రాష్ట్రపతి ఎవరు చెప్తే వింటారు? అందరికి తెలిసింది. ఇక్కడ ఉన్న గవర్నర్ ఎవరు? ఒకప్పుడు ఇతను బీజేపీ అధ్యక్షుడు, అందరికి తెలిసింది. అంటే కావాలని ఆ బిల్లు ఆమోదం చెందకుండా తొక్కి పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ బంద్ను చూసుకొని ఈ నిరసనను ఆలోచించి ఇప్పటికైనా ఓబీసీల రిజర్వేషన్కి ఇక్కడ ఏదైతే మద్దతు ఇచ్చారో అక్కడ కూడా అదేవిధంగా మద్దతు ఇచ్చి 9వ షెడ్యూల్లో చేర్చి ఈ ఓబీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటూ ఆ రోజు కాంచీరామ్ నుంచి అంబేద్కర్ తను ఏదైతే రిజైన్ చేసిండో అందులో కూడా స్పష్టంగా మెన్షన్ చేసిండు ఓబీసీ లాంటి వెనుకబడిన వర్గ తరగతుల కోసం కమిషన్ ఏదైతే ఏర్పాటు చేస్తారో అది చేయలేదు అని తన రిజర్వేషన్ లెటర్లో ఇది కూడా ఒక కారణంగా చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు అంబేద్కర్ కానీ కాంచీరామ్ కానీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా
ఈ ఓబీసీల వెనుకబడిన వర్గాల కోసం, బహుజన వర్గాల కోసం వాళ్ళు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. కానీ అన్ని పార్టీలో ఉన్న ఈ అగ్రవర్ణాలు మాత్రం దాన్ని పైకి మద్దతు ఇస్తూనే అంతర్గతంగా మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి 9వ షెడ్యూల్లో చేర్చి 42% రక్షణ కల్పించాలని, విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో ఇవ్వాలని కోరుతూ బీఎస్ఎఫ్ ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది.